ఈ నెక్స్ట్. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారి ఉదంతం ఏంటి? నరసింహ ఇప్పుడు మీరు కానీ అలాగే సింగర్ ఇంకొక నరసింహ కానీ ఇద్దరు కూడా తన భార్య ఏదైతే శిరీష గారు ఉన్నారో వారు కార్పొరేటర్గా ఎన్నిక కాబట్టడానికి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తులు వారి మీద దాడి చేయాలనే ఆలోచనలు ఎట్లొచ్చింది? ప్రజాస్వామ్యంలో మీ నాయకుడు చెప్పాను అన్పార్లమెంటరీ వర్డే మాట్లాడొద్దు, అసభ్య పదజాలం వద్దు అని చెప్పేసి. మీ నాయకుడి కోసం ఒక సైనికుడిలాగా మీరు ఎట్లా పని చేశారో అంతకు మించి పని చేయడంతో పాటు డబ్బు ఖర్చు పెట్టుకోవడం అవన్నీ చేయడం జరిగింది. సరే తనకు సీట్ రాలే, వేరే బాధలు ఉండి తను కూడా ఇక్కడ చేద్దామని చెప్పేసి వస్తే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి ఎక్కడికైనా సంచరించడానికి అవకాశం ఉంది, తన భావ ప్రకటనని ప్రకటించుకోవడానికి అవకాశం ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ 91 ప్రకారం. మరి ఎందుకని ఇట్లా దాడులకు పూనుకున్నారంటే వాళ్ళు పరిగెత్తించి మీ సొంత గ్రామం అని చెప్పేసి అని మీ మండలం అని చెప్పేసి అని కొట్టేంత. అయితే సోమశేఖర్ రెడ్డికి వాస్తవానికి ఆయన గుండెల మీద చేసుకొని చెప్తే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే సోమశేఖర్ రెడ్డి నథింగ్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఆయన ఎదిగిండు. మాలాగానే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కానీ రేవంత్ రెడ్డి గారిని ప్రమోట్ చేయడం కానీ ఆ ప్రమోట్ చేస్తూనే ఆయన ఎదిగిండు. ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా లేరా? మరి వాళ్ళకి ఎందుకు ఫేమ్ రాలేదు? ఈయనకి ఎందుకు ఫేమ్ వచ్చింది? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్ల ఈయనకు ఫేమ్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఎంపీ అయినాక ఈయన కార్పొరేట్ అయింది. నేను రేవంత్ రెడ్డిని గెలిపించిన గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా ప్రెస్ క్లబ్ లో పోయి, ఖైరతాబాద్ లో పోయి. ఈయన పార్లమెంట్ ఎన్నిక కావడానికి కృషి లేదంటారా? ఉండొచ్చు, లేదని నేను అనను, ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారే పట్టుబట్టి ఈయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు కార్పొరేట్ పదవి ఇచ్చింది వాస్తవం కదా. మాలాంటి వాళ్ళని అంటే మేము రాష్ట్రంలో ఎక్కడెక్కడ రేవంత్ అన్న గారి ప్రచారం ఉంటుందో, ఎక్కడెక్కడ రేవంత్ అన్న గారు అక్కడ ఆ ఎన్నికల్లో కీ రోలు పోషించి పనిచేస్తాడు, మునుగోడు కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఏదైనా మల్కాజ్గిరి కానీ ఎక్కడైనా సరే మేము వెళ్ళి పనిచేస్తాం కదా. అలాంటి మమ్మల్ని రేవంత్ అన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి సుమారుగా 100 మంది రేవంత్ సైన్య మిత్రులను పోయి గ్రౌండ్ నుంచి క్యాంపెయినింగ్ వరకు ప్రతిదీ పనిచేసినాం. నీకు అర్ధరాత్రి 2-3 గంటల వరకు నీకు గైడ్ చేసినాం. ఈ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది అని నీకు అర్ధరాత్రి 12 గంటల వరకు గైడ్ చేసినాం. నీకు రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది సోమశేఖర్ 100% చూపించాడు, 100% చూపించాడు. రేవంత్ అన్న టీమే పోయి పనిచేసింది మొత్తం. కాదంటాడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి? నీకు సోషల్ మీడియా చేసింది ఎవరు? చెప్పాడు 100%. రేవంత్ రెడ్డి గారు అవును, మాకు చెప్పిండు కాబట్టి మేము ఉప్పల పరమేశ్వర్ రెడ్డికి కానీ ఈడ సోమశేఖర్ నగర్ లో సోమశేఖర్ రెడ్డికి కానీ మేము రేవంత్ సైన్యం టీమే పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు చెప్పడం. అవును, మరి ఇంకెవరు చెప్తారు? మా నాయకుడు ఆదేశాలు లేని మేము ఎందుకు వెళ్తాము? ఆ విధంగా ఎందుకు పనిచేస్తాం? కొడంగల్ నుంచి వచ్చి ఈయనకు హైదరాబాద్ లో నగర్ లో పనిచేయడానికి మాకేమో సోక? ఈయన మాకేమో మేన పెద్ద సుట్టమైన. రేవంత్ అన్న ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. మా పిల్లలు కష్టపడితే ఆ కష్టాన్ని కూడా మోసం చేసిండు. మా సోషల్ మీడియా టీంకు సుమారుగా ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా చేసిండు. మేము ఏదైతే కష్టం పడ్డామో కనీసం ఆ కూలిని కూడా సమీయనోడు. ఈరోజు ఏదో ఏతులు మాట్లాడతాడు, గప్పాలు మాట్లాడుకుంటాడు. నువ్వు ఏఎస్రావు నరసింహ ఎంత పని చేసినాడు? అక్కడున్న శ్మశాన వాటిక గురించి, అక్కడున్న డంపింగ్ యార్డ్ల గురించి, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఎవరు లేవనెత్తిండు? మేము అక్కడ వెళ్ళి శ్మశాన వాటికలో పోయి వీడియోలు చేసినాం, ఆయనను ప్రమోట్ చేసినాం. ఎంత మల్టిపుల్ వర్క్ చేసినాం ఆయన కోసం. అకామిడేషన్ ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చి చాలా ఆయన ఇచ్చిండా? ఆయన నేను చెప్తే చాలా ఉంటది కానీ ఎందుకు ఆయన నేను వ్యక్తిగతంగా ఎందుకు ఫోకస్ చేయలేదు? సరే, ఒక మిత్రునిగా ఆయన కూడా పనిచేసేటప్పుడు మీ అక్కడ సంబంధం ఎట్లుండే, మీతో ఎట్లుండేవాడు? ఆయన ఒక రేవంత్ అన్న అభిమాని, మేము రేవంత్ అన్న అభిమానులం. మేము ఫేమ్ అయి ఉన్నాం అప్పటికే రేవంత్ సైన్యం త్రూ. ఆయన కూడా అక్కడ ఫేమ్ అయి ఉన్నాడు. సరే, ఆర్థికంగా ఆయనతో పాటు మేము పోటీ పడకపోవచ్చు కానీ మేము మిగతా విషయంలో అన్ని విషయంలో కానీ మేము ఆయనతో పోటీ పడగలుగుతాం. అంటే ఆయన వాయిస్ ఇవ్వగలుగుతాడు రేవంత్ అన్న గురించి, మేము వాయిస్ ఇవ్వగలుగుతాం. ఆ సంబంధాలు అంటే పార్టీ పరంగా మేము వాయిస్ ఇస్తున్నాం కాబట్టి ఆయన మాకు పరిచయం, ఆయనకు పరిచయం, ఆయనతో పాటు మాకు సంబంధాలు ఉండేటివి. మేము ఆయన గురించి పనిచేస్తున్నాం కాబట్టి ఎస్పెషల్లీ ఎన్నోసార్లు నా ఫోన్లో వీడియోలు ఉంటాయి, నా ఫోన్లో ఫోటోలు కూడా ఉంటాయి. నరసింహ థ్యాంక్ యూ, మీరు కష్టపడ్డారు, అది ఇదని చాలాసార్లు చెప్పినవి కూడా ఉంటాయని. మీ టీం కష్టపడ్డది, నాకు సపోర్ట్ చేసింది. రేపు ఎమ్మెల్యే టికెట్ వస్తే మళ్ళీ మీ టీం నా సపోర్ట్ నాకు కావాలని చెప్పినవి కూడా ఉంటాయి నా దగ్గర. మరి నువ్వు వచ్చి మా ప్రాంతానికి వచ్చి కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి అర్ధరాత్రి 8-9 గంటలకు దొంగ జొరినట్లు ఇళ్ళలో జొర్రి మా నాయకులను పిలిపించుకొని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి
నేను ఓడగొడతా, 100 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎంత ఖర్చైనా పర్లేదు స్వతహాగా నా డబ్బులు పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఓడగొడతా అని ఛాలెంజ్ చేసే స్థాయికి పోయినావు. ఏంది నీ స్థాయి? రేవంత్ రెడ్డి లేకుంటే నేను ఎవరు బొచ్చు కూడా దిగదు. ఇక్కడ ఎవరు దిగుతారు? హైదరాబాద్లో ఎంతో మంది ఉద్దండులు ఉన్నారు. అంతమంది ఉండగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అనేటువంటి పేరు రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ వినబడుతుందంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. నీకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, నీకు లైఫ్ని ఇచ్చిన వ్యక్తిని నువ్వు అడ్డమైన పదజాలంతో దూషిస్తుంటే నిన్ను మేము తిట్టొద్దా? ఎంత ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా నేను. ఏ లాంగ్వేజ్తో నువ్వు రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతావు? నీ స్థాయి ఏంది? నీ ఓదేంది? నువ్వు మాకంటే బొచ్చుగాడవు, నువ్వేం పెద్ద ఏం కాదు. మేము నీ ఫేమ్ని తీసుకుంటే మేము నీకంటే ఎక్కువ ఉన్నది కూడా మాకు ప్రజాదరణ. కానీ మేము ఏ రోజు నిన్న అంత లాంగ్వేజ్ తో వాడలేదు కదా. నరసింహ భౌతికంగా ఒక వ్యక్తిని దాడి చేయడం అని చెప్పేసి సంస్కృతిని సంస్కృతి అంటే ఆయన దాడి మీ ఊరికి వచ్చినప్పుడు తన ప్రచారంలో భాగంగా ఇక్కడ మీరు ఏఎస్రావు నగర్ లో పనిచేస్తారు. తన కోసం అపోనెంట్ పార్టీస్ వాళ్ళు మీ మీద దాడి చేసేది ఎట్లుంటది? నేను కారు తీసుకొని ఆయన కారుకి అడ్డం పోతే నా కారు మీద ఎక్కియడానికి ప్రయత్నం చేశారు. నా చిన్న కారు, వాళ్ళ ఫార్చునర్ అవి ఉన్నాయి, ల్యాండ్ క్రూజర్, ఫోర్డ్ బండ్లు ఉన్నాయి, ఎండోవర్ బండ్లు ఉన్నాయి. నా కారు మీదకి ఎక్కియడానికి ప్రయత్నిస్తే అది సబబేనా? మరి నేను ఆయనను వెంబడించడం మీరు రాంగ్ అంటున్నారు. మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. మాకేం ఆప్షన్ ఉంది? ఆయన పెద్ద బండ్లు వచ్చి నా చిన్న బండి మీద ఎక్కియడానికి తీసుకొని వస్తే వచ్చి గుద్దడానికి తీసుకొని వెంబడించాల్సిన ఆవశ్యకత వెంబడించడానికి అంటే అక్కడ దాడులు జరిగినాయి. మా కార్యకర్త నెత్తివలోటి దెక్కపోయారు. ఇల్లు మా నాయకులు ఇళ్ళలో చొరబడి డబ్బులు తీసుకుంటున్నారు. ఒక నాయకుడు ఈ టైంలో మీకేమని ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చారంటే ఆయన మీద దాడి చేస్తారా? ఇలా మీద 307 బాబా పసియోద్దీన్ మీద ఈరోజు పోలీసులు గాలింపు చేస్తున్నారంటే రాత్రి 1 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఫామ్ హౌస్ లకు తీసుకుపోయి నెత్తులు వల్ల కొడితే 20 కుట్లు పడ్డాయి నెత్తి అంతా. మరి వీళ్ళు కోసుగిల జరిగింది అంటే వీళ్ళ ఉద్దేశం అది కాకపోతే దాడులను ప్రోత్సహించాలి, అక్కడ ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనేది ఉద్దేశం వీళ్ళది కాకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? బేసిక్ గా ఈయన భావజాలమే ఆ భావజాలాన్ని కలిగిన వ్యక్తి, ఒక రౌడీజం అనే అంశాన్ని ముందు నుంచి వచ్చిన వ్యక్తి. ఏఎస్రావు నాలుగు మేము ఎంతమందికి సమాధానం చెప్పుకోలేం. ఆయన అంతా ఓకే, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కానీ ఈయన ఇలాంటి వాడు అని మాతో ఎంతమంది చెప్పలేదు? 100 మంది చెప్పారు. ఇప్పటికి పోయాడు ఏఎస్రావు నాలుగు మైక్ పెట్టు సోమాన్ ఏంటంటే బేసిక్గా ఆయన పర్సనాలిటీ అది కదా. మరి ఆ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి నేను సంసారిని అని చెప్తే ఒప్పుకుంటామా? ఒప్పుకునికే వీల్లేదు కదా. నీవేందో నీకు అదే రిటర్న్ వస్తుంది. నీ ప్రవర్తన ఏందో దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు. నీ ప్రవర్తనకు తగ్గట్లనే, నీ భావజాలానికి తగ్గట్లనే నీ గుణం ఎట్టిదో నీ జీవితం గట్టిది. 0 నుంచి మొదలైన 0 అయిపోతావు. మళ్ళీ నువ్వు కార్పొరేటర్ కూడా గెలవు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అదే కేసీఆర్ నమ్ముకొని కార్పొరేటర్ కామ్మని సూతం. ఈసారి రేవంత్ రెడ్డి అనే పేరు పెడితే ఈరోజు నీకు జిహెచ్ఎంసీ మేయర్ అయినా కూడా ఆశ్చర్యం లేకుండే. ఈరోజు నువ్వు కార్పొరేటర్ గెలుస్తాను నేను. ఈసారి గెలిస్తే నేను రాజకీయాల గురించే మాట్లాడాలి. సరే, కాస్త సోమశేఖర్ రెడ్డి టాపిక్ పక్కన పెడితే నరసింహ ఒక లక్ష్యం విజన్ 2023 అని చెప్పేసి పెట్టుకున్నాడని చెప్పేసి సరే ఓకే, ఆ లక్ష్యం చేరువైంది. ఇప్పుడు నరసింహకి అర్థమైంది ఒక స్వార్థం రేవంత్ రెడ్డి గారిని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి అని చెప్పేసి భావించిన ఆ లక్ష్యం కోసం పనిచేసినాను. దానికోసం 14 కేసులు, కుటుంబం ఏ విధంగా ఇబ్బందులకు గురైంది, నీతో పాటు నీ బంధువులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. సో వ్యక్తిగతంగా నీకేం జరిగింది అని చెప్పేసి అంటే అంతిమంగా మనిషికి సమాజం కోసం ఎంత పని చేసినా తను చేసిన కష్టానికి తనకు దొరికినటువంటి ఫలితం ఏంటి? కలి ఈ ఫేమ్ అని చెప్పేసి మాకు ఇది కడుపుకు పని చేయదు. ఏంటి నీ స్వార్థం ఏంటి? అయితే కుల్లాగా మాట్లాడుకుంటే ఇప్పుడు వాంటెడ్గా నీకు సంబంధించిన వ్యక్తులతో మీకు నరసింహకి ఏదో పదవి కావాలని చెప్పేసి పోస్టులు వేయించినారని చెప్పేసి. అవును అవును. అయితే చాలా మంది వాస్తవానికి కూడా రాష్ట్రంలో చాలా మంది నేనేమి ఇప్పలేదు. మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మాతో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, మా కష్టాన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ రాజ్బోడ గారు కానీ తర్వాత ఆనం రెడ్డి గారు కానీ ఇంకా ఇట్లా కొందరు. రాజ్బోడ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పనిచేసే వ్యక్తి. కొన్ని అంశాలలో మేము విభేదించినాం. వాస్తవానికి కూడా ఈ రోజు కూడా రాజ్బోడ ఫోన్ నెంబర్ నా ఫోన్ తీసుకుంటే ఈ రోజు కూడా బ్లాక్ లోనే ఉంటది. నేను రాజ్బోడతో పోస్టులు పెట్టుకొని నేను పదవిని తెచ్చుకోవాలనేటంత ఉద్దేశాన్ని కాదు. రాజ్బోడ అనే వ్యక్తి నా కష్టాన్ని గుర్తించుండు. ఎక్కడనో అమెరికాలో ఉన్నాడు. నా కష్టం కానీ మా సింగర్ నరసింహ కష్టాన్ని కానీ రాజ్బోడ అనే వ్యక్తి చూసిండు. 24 గంటలన్నా నువ్వు నమ్ముతావో నమ్మవో మేము కుటుంబాన్ని వదిలేసి 24 గంటలు ఈ అద్దాలు వచ్చినాయి, ఈ స్పెట్స్ పెట్టుకున్న అంటే కంటి పవర్, రెటీనా పవర్ తగ్గిందంటే కారణం ఏంటంటే 24 గంటలు కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ అన్న గురించి పనిచేసినాము.
వేలాది సుమారుగా 30,000 జీతాన్ని హెచ్డిఎఫ్సిలో వదిలేసి రేవంత్ అన్న కోసం రాజకీయంలోనికి వచ్చినాము. మేము రేవంత్ అన్ననే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా జీవిత ఆశయం నెరవేరినట్టు, విజన్ 2023 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పనిచేస్తే నాతో పాటు వేలాది మంది సొంతంగా వచ్చి ఎలాంటి స్వార్థం లేకుండా నాతో పాటు కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కనే ఈ రాష్ట్రానికి ఏదో ఉద్ధరించినాను కాదు, నాకు వాయిస్ ఉంది కాబట్టి జనాల ముందు కనబడుతున్నా. నా కనబడని వాళ్ళు రేవంత్ సైన్యంలో ఎంతో మంది పనిచేసారు, నా మిత్రులు ఉన్నారు. ఇప్పటికి కూడా నా వెనకాల బ్యాక్ సపోర్ట్ 100% తీసుకొని వెళ్ళినా వాళ్ళు ఈ రోజు కూడా ఎక్కడెక్కడనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, ఎక్కడెక్కడనో ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చాలా మంది రేవంత్ సైన్యంలో పనిచేసారు. సోషల్ మీడియాలో వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ పేరు అనేది నాకు వచ్చింది, వెనకాల వాళ్ళు ఉన్నారు, ఆ కష్టానికి వెనకాల వాళ్ళైతే ఉన్నారు. 100% నాకు అవకాశం నాకే గనక అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రేవంత్ సైన్యం మిత్రుని యొక్క రుణం తీర్చుకోవడానికి నేను కష్టపడతా. ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల నీకేమొచ్చిందని అంటున్నావు కదా, 100% ఫేమ్ అనే చెప్తానా, నేను చెప్తున్నా కదా, దానికి రీజన్ చెప్తా. 100% ఫేమ్ అనే చెప్తా. నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు కూడా నన్ను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వదిలేసినా కూడా నేను మార్కెట్లో చిల్లిలబడితే సుమారుగా నెలకు 10 లక్షలు సంపాదించేటంత ఫేమ్ ఇచ్చాడు. సింగర్ నరసింహ అనే వ్యక్తి సంపాదించగలుగుతా. ఎట్లా స్టూడియో పెడితే కాదా, నాకు వాయిస్ ఉంది కదా, 100% అన్న అట్లా కాదన్నా. ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్, మల్టిపుల్ సోషల్ మీడియా ఉంది. ఇన్స్టాగ్రామ్ వారి పేరు చెప్పుకొని ఓ ఫేమ్ వచ్చింది అన్నావు, ఇప్పుడు ఆ ఫేమ్ తో ఏం చేసే 10 లక్షలు వచ్చాయి చెప్పు. 100% వస్తుంది. ఎందుకు రాదు? నేను ఒక మీడియాని ఎస్టాబ్లిష్ చేయలేనా, ఒక ఆర్గనైజేషన్ రన్ చేయలేనా, నేను మల్టిపుల్ గా సోషల్ మీడియాని వాడలేనా, నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేనా, నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేయలేనా, వెబ్సైట్లు క్రియేట్ చేయలేనా? ఈ రోజు నరసింహ అనే బొమ్మ పెడితే కాదు కదా పొద్దుమిగడ వరకు 10,000 మంది ఫాలోవర్స్ వస్తారు. అంతకంటే ఇంకెక్కేం కావాలన్నా సోషల్ మీడియా 100%. అంటే ఒక ఆప్షన్ చెప్తున్నా, నరసింహకి ఏంది లాభం అంటే ఈ లాభాన్ని రేవంత్ రెడ్డి క్రియేట్ చేసినట్టని చెప్తున్నా. మా సింగర్ నరసింహకు ఉంది ఈ రోజు 1,00,000 మంది ఫాలోవర్స్, సుమారుగా నెలకు 40-50 వేలు ఒక ఫోన్ తో ఆపరేటింగ్ చేస్తే 40-50 వేలు సింగర్ నరసింహ సంపాదిస్తున్నాడు కదా. అదే ఛానల్ ని ఇద్దరం కలిసి ఫోకస్ చేస్తుంటే 10 లక్షలు సంపాదించలేమా నెలకు? నీ మిత్రుడు పైన కూడా బాగా దాడులేని 100%. నేను ఈ రోజు గురించి చెప్పాలంటే ఎట్లా తనకి ఎలా పరిచయం, ఆయన రాజశేఖర రెడ్డి అభిమాని, నేను చంద్రబాబు నాయుడు అభిమాని. మాకు ఇద్దరం ఒకటే రూమ్ లో ఉండేది. 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన టైంలో, అంతకు ముందు మాకంతా ఇక్కడ హైదరాబాద్ లో ఉండేది. మేము హైదరాబాద్ లో 2006 నుంచి ఇద్దరికి మాకు పరిచయం. నాకు 10th క్లాస్ అయిపోయింది అప్పుడు, 2006 నుంచి పరిచయము. 2006లో ఇద్దరం ఒకటే రూమ్ లో ఉండేది. ఒకటే రూమ్ లో ఉంటే ఆయన రాజశేఖర రెడ్డి అభిమాని, నేను చంద్రబాబు నాయుడు అభిమాని. మాకు అక్కడి నుంచి వాదన నడిచేది. రాష్ట్ర రాజకీయాల పైన 2006 నుంచి ఇద్దరికి అవగాహన ఉండేది. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడితే నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు. ఆయన విజన్ గురించి, విజన్ 2020 లక్ష్యాల గురించి. ఆయన ఈ రోజు 23 లక్షం వారిని బేస్ చేసుకుని 100% వారిని బేస్ చేసుకోవడానికి కాదు, కానీ కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే వారి రాజకీయ అనుభవాల మీద వారిపైన మేము స్టడీ చేయడం కానీ, వారి గురించి తెలుసుకోవడం కానీ, సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఊళ్ళల్లో ఆయన చదువుకున్న టైంలో స్కూళ్ళలోకి వెళ్ళి తీసుకుపోయి మోల్డ్ తీయించి ఆ భావజాలాన్ని తీసుకొని వెళ్ళిండు. అప్పుడే జన్మభూమి కార్యక్రమం పెట్టి మాకు కొంత ఇది చేసి కొంచెం ఆయన భావజాలం మా మీద ఉంది. అంటే రాజకీయంగా నేను రాజకీయానికి రావడానికి కొంత ఈ సామాజికంగా సమాజం పైన అవగాహన పెంచుకోవడానికి, రాజకీయ నాయకుల పైన కొంత అభిప్రాయాన్ని ఇది చేయడానికి కూడా వారి యొక్క భావజాలం మా పైన ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకున్నాం, వాళ్ళ విజన్ తెలుసుకున్నాం, వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేసిరో చదివినాం, ఎలాంటి పథకాల ద్వారా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి. ఇద్దరంటే పోటీ పడి నేను చంద్రబాబు నాయుడిని ప్రమోట్ చేస్తే మనోడు రాజశేఖర రెడ్డిని ప్రమోట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు సరే ఇన్ని చేశారని చెప్పేసి మీకు ముఖ్యంగా మంచిగా అనిపించిన అంశం ఏంటి, మీకు ఎందుకని ఇష్టం అనిపించింది? ఆయన విజన్, అంతే. విజన్ ఉన్న నాయకుడు. ఏది ఏమున్నా రేపటి తరానికి ఏం అందించగలుగుతాడనే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆయన యొక్క విజన్ అనేది చాలా గొప్పది. చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ, నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సిన అవసరం మాకైతే లేదు, కానీ విజన్ 2020 ఈరోజు హైదరాబాద్ యొక్క ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్ పోతే
చాలా మంది మాట్లాడుతున్నారు అమెరికా లాకుంది, సింగపూర్, మలేషియా లాకుందని మాట్లాడుతున్నారు కదా. ఈ లక్ష్యం ఒక్కరోజు నిర్మితమైంది కాదు. సరే చాలా మంది అందులో పనిచేసిండొచ్చు, చాలా మంది పనిచేసిండొచ్చు, కానీ విజన్ 2020 హైదరాబాద్ అని ఆయన అనుకున్నాడు. ఈరోజు హైదరాబాద్లో ఆయన లక్ష్యం కనబడుతుంది. సుమారుగా లక్షలాది మందికి ఉపాధి కల్పించి మహానగరాన్ని నిర్మించి దేశంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక రాజధాని మన హైదరాబాదు, దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఈరోజు దేశానికే రాజధానిగా ఒక రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుంటే మన హైదరాబాద్ని ఎంచుకునే అవకాశం తీసుకురావడానికి, ఇంత గొప్పగా నిర్మించడానికి కారణం అందుట్లో ఖచ్చితంగా విజన్ 2020. ఈ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి అభిమాని మీ మిత్రుడు ఏదైతే టాపిక్ డిస్కషన్స్ అని ఎట్లాంటి వాదనలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య? అన్నీ ఉండేవి. చంద్రబాబు నాయుడు ఏం చేసిండంటే రాజశేఖర రెడ్డి ఏం చేసిండు అనేది, రాజశేఖర రెడ్డి జనాలను బద్దకస్తులను చేసిండు అనే వాదన నేను తీసుకొస్తుంటి. చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోలేడు, ఇక్కడ రైతులు ఆయన దాంట్లో కాలం సహకరించక, వర్షాలు లేక, ఇవన్నీ అనేది ఆయన. అదే ఈ మనం చదువుకున్నాం కాబట్టి మన యొక్క ఆలోచన విధానం. ఉన్నటువంటి ఇద్దరు నరసింహులు ఎట్లా కలిసి ప్రయాణం చేశారు మరి ఒక ఓడలో? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, అంతే, ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మనోడు అసలు కాంగ్రెస్ కి ఓటేసేది, అక్కడ వచ్చి మాత్రం కొడంగల్లో మాత్రము రేవంత్ రెడ్డి కోటేసేది. 2014లో గానీ 2018లో గానీ మనోడు అప్పటి వరకు కూడా కాంగ్రెస్ అభిమాని, ఆడుకోరు. అంతకు 2009లో కూడా రేవంత్ రెడ్డి మా బలవంతంతో రేవంత్ రెడ్డి కోటేసిండు. తప్పిస్తే ఆయన మొత్తం రాజశేఖర రెడ్డి భావజాలం, రాజశేఖర రెడ్డి అభిమాని. ఈ రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయినప్పుడు కూడా ఎంతో, అది ఒకటే రూమ్ లో మేము ఉంటుంటాం కదా, అప్పుడు కూడా చాలా బాధపడేవాడు. చాలా ఇప్పటికి కూడా పేపర్ కటింగ్స్ అవి అంతా జ్ఞాపకంగా ఆయన పెట్టుకునేవాడు. వ్యక్తిగతంగా కూడా దాడి చేయడం జరిగింది రాజబోడ గారి మీద. మీరు తర్వాత మళ్ళీ మీకే వారి మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసిండు. మీ నాయకుడి కోసం కూడా మళ్ళీ తర్వాత ఏ విధంగా ఆయన అభిమానం అంతే. ఎందుకంటే మేము రాజబోడ్ అని ఈ రాష్ట్రంలో ఎవ్వరు విమర్శించలే. అసలు రాజ్బోర్డ్ అనే వ్యక్తిని అసలు మేము వ్యక్తిగతంగా విమర్శించినాం, అదే విధంగా మీడియా ద్వారా కూడా విమర్శించినాం, ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసినాం. మీరు పిచ్చి రేవంత్ రెడ్డి అనే పిచ్చి కారణం చేత తన్ని అపార్థం చేసుకొని మరి వ్యక్తిగతంగా దాడికి కూడా దిగడం జరిగింది. వ్యక్తిగతంగా దాడి కంటే ఆయన దిగింది కదా. ఆయన లక్ష్యం వ్యక్తిగతంగా కాదు, పార్టీ అనే, అది మీకు కూడా తెలుసు, వ్యక్తిగతంగా మిస్కమ్యూనికేషన్ లేకపోతే తను ఇంకొక అర్థం చేసుకోనో మేబీ జరిగిండొచ్చు. రేవంత్ రెడ్డికి పార్టీని ఇస్తే టీడీపీకి అమ్ముకుంటాడు, చంద్రబాబు నాయుడు ఏజెంట్ అవి ఇవని మాట్లాడడం వ్యక్తిగతం కదా. పార్టీ లైన్లో ఉన్నాడు కదా. ఎవరికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తేంది? రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే బెనిఫిట్ జరుగుతుందా నష్టం జరుగుతుందా అనే దాని మీద విశ్లేషణ సరే నేను చెప్తాను కదా. ఒక సర్టెన్ పీరియడ్ ఒకవేళ అభిప్రాయానికి వచ్చి తన విమర్శకు వచ్చాడు, కానీ మీరు అంటే ఇక్కడ కూడా తను మీరు చెప్తా ఉన్నారు అదే పార్టీ లైన్ తోనే విమర్శించాడు ఆయన. పార్టీ డ్యామేజ్ అన్నాడు, దొంగ లంగ అన్ని అన్నాడు కదా. అన్ని అన్నాడు కాబట్టి మేము వ్యక్తి నీ గురించి మాకు తెలిసింది గదే కదా, మేము గదే అనాల్సి వచ్చింది. ఇంకేది ఉంటుంది చెప్పు, మాకు నీ గురించి తెలిసిందే. సరే నడిచి అప్పుడు జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం రాజ్బోడ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అంటే నిన్ను విమర్శించినా, నేను విభేదించినా, నేను గాని సింగర్ నరసింహ గాని ఉన్నతమైన పదవులలో ఉండాలి, వీళ్ళకు ఉన్నతమైన హోదా దక్కాలి, వీళ్ళు పడ్డ కష్టాన్ని, వీళ్ళు పడ్డ శ్రమను గుర్తించాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని మిత్రుడిగా రాజ్బోడ గారు కోరుకోవడాన్ని నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నా. వారికి మీ తరపున ప్రత్యేకంగా మీరు రాజ్బోడ గారి గురించి తెలుపుతున్నా. ఒక రాజ్బోడ అనంరెడ్డి వారు కూడా మీకు మద్దతుగా నిలవడం జరిగింది. మీరు అభిప్రాయం చెప్పండి. అలాగే వీళ్ళిద్దరు కాదు, ఇంకా చాలా మంది కూడా మీ కష్టాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు. నేను వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు తీసుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారికి మీరిద్దరు ఎలానో అలా హార్డ్ కోర్ గా వారిని బలపరుచా, వారిని విభేదించినటువంటి సీనియర్ నాయకుల్ని మాట్లాడుకుంటా, అలాగే ఆనంరెడ్డి గారు మీ కాన్సెన్స్ కి సంబంధించిన పర్సన్, గురునాథ్ రెడ్డి గారు రిలేషన్ అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా ఫైట్ చేశారనేది మీకు తెలుసు. సో వీళ్ళు వెల్ నోన్ పర్సన్ కాబట్టి ఒక రెండు ఉదాహరణలుగా తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టు మీడియా మిత్రులు చాలా మంది, ఎన్ఆర్ఐ మిత్రులు చాలా మంది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ మిత్రులు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసే సోషల్ మీడియా మిత్రులు, మల్టిపుల్గా అసలు పార్టీకి సంబంధం లేని అతల టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వివిధ పార్టీలో ఉన్న నాయకులు కానీ వ్యక్తిగతంగా మాకు మెసేజ్లు చేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్లు ఉన్న వ్యక్తులు మీ కష్టాన్ని, అంటే మా మీద కేసులు పెట్టిన వ్యక్తుల కానుంచలి వాళ్ళు మీ కష్టాన్ని ఖచ్చితంగా, అంటే అది చాలా అనిపించింది అన్న. ఈ జీవితానికి
అంటే ఇప్పుడు మీరే ఖచ్చితంగా నీవు కూడా ఒక పదవిలో ఉండాలని మీరు ఆకాంక్షిస్తున్న స్థాయికి నేను ఎదిగిన అంటే ఈ జీవితానికి అంటే నేను డబ్బులని ఏం పెట్టలేదన్నా. నేను డబ్బుని నమ్ముకొని రాజకీయం ఏం చేయలేదు. సరే నేను ఈరోజు ఆర్థికంగా నష్టపోయినా, ఉద్యోగం చేయలేదు కాబట్టి నా కుటుంబం కానీ నేను కానీ ఆర్థికంగా నష్టపోయినాం. ఒక ఆర్థికంగా నష్టపోయినాం కానీ పదవిని అయితే డబ్బులు పెడితే కూడా రాని హోదాని అయితే సంపాదించినాం. ఎంతో మంది మిత్రులు ఈరోజు నా ఫోన్ తీసుకుంటే మీ కష్టాన్ని మేము అసలు దగ్గరుండి చూసినాం అని వాళ్ళు ఆ విధంగా మాకు మెసేజ్లు పెడుతుంటే ఈరోజు కళ్ళల్లోకి వెళ్ళి ఒకసారి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. అంటే మా కష్టం ఈరోజు జనాల ముందుకు వచ్చింది, చాలా మంది గుర్తించారు, అంటే మా ఎదుగుదలను కూడా కోరుకుంటున్నారు. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మమ్మల్ని ఈ రాష్ట్రానికి మీరు నామినేటెడ్ పోస్టులు అంటే రాష్ట్రంలో కొంతమందిని ముఖ్యులకు మాత్రం ఇచ్చే పోస్టులకు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు చాలు. ఆ పదవి వస్తుందా రాదనేది నేను అనుకోను. వస్తే స్వాగతిస్తాం, రాకుండా ఓకే. వీళ్ళు కోరుకుంటున్న ఒక వేలాది మంది గుండెలు మా గురించి అంటే మా కష్టాన్ని గుర్తించి వీళ్ళకి పదవి రావాలని కోరుకుంటున్న చూడు, అది పదవి కంటే గొప్ప అని నేను ఫీల్ అయ్యి. ఈ కుటుంబం పరిస్థితి బేసిక్గా అంటే చంపడానికి మాట్లాడడానికి కూడా ట్రై చేశారు, ఇంకా కేసులు అయినాయి. ఈ సందర్భాల్లో మీ వాళ్ళు నీతో ఏం చెప్పుకొచ్చారు? ఇప్పుడు బయటి వాళ్ళే కోరుకుంటున్నారు పదవులు అని చెప్పేసి, ఇంకా ఈ రోజుల్లో మా వాడు ఎందుకు అని చెప్పేసి అని భావిస్తా ఉన్నారా, లేకపోతే ఎట్లా? మీ కుటుంబం పరిస్థితి ఏంటి? మీ భార్య గారు కానీ తల్లిదండ్రులు కానీ? కుటుంబము ఏందన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ కుటుంబానికి అయినా సరే కొడుకు అనేటోడు ఇంపార్టెంట్. మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ వాళ్ళు ఖచ్చితంగా కోరుకునేది ఏంటంటే ఒక చావుతోనే ఫైట్ చేసేటంత ఇదిగా అయితే ఉండొద్దు కదా అనే విధంగా వాళ్ళు ఉండేది. కానీ మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. మేము ఆ దాన్ని ఎంచుకోలేదు. మేము సమస్యలనే ఎంచుకున్నాము. మా వాయిస్ జనాలకు వెళ్ళాలనుకున్నాము. రేవంత్ రెడ్డి గారిని ప్రమోట్ చేయాలనుకున్నాం, కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రమోట్ చేయాలని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు మమ్మల్ని అట్లా కాకుండా మా వాయిస్ని నొక్కాలే, మమ్మల్ని తొక్కాలే అనే అంశాన్నే వాళ్ళు ఎంచుకున్నారు. ఈ సందర్భంలో మీ నాన్నగారు ఏ విధంగా బాధపడ్డారు, భయపడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు అన్ని రకాలుగా. అంటే ఇన్ని రోజులు ఒక వద్దురా బిడ్డ అని చెప్పేసి పీజీలు చదివి బిఎడ్లు బిడ్డ మనకి ఎందుకు ఇవి అని చెప్పేసి అన్న కూడా నేను మొండేని కదా, నేను వినలేదు. వాళ్ళు అన్నారు మొదటిగా ఈ రాజకీయంలోకి వచ్చినప్పుడు కేసులు నేను జైలుకు పోయినప్పుడు వాళ్ళు బాధపడ్డారు, ఏడిచిర్రు, వద్దురా అన్నారు, ఏం అవసరం రా అన్నారు. కానీ నేను మొండోని అంటే 1 లక్ష జైలు ఎన్ని రోజులు ఉన్నా? సుమారుగా 15 రోజులు ఉన్నా. మహబూబ్నగర్ జైల్లో ఉన్నా 15 రోజులు ఉన్నా. అంతకుముందు 14 రోజులు ఉన్నా. ఇక సుమారుగా మల్టిపుల్గా 14-15 కేసులు పెట్టుకున్నా. ఏదైనా నా లక్ష్యం ఒకటే. రొటీన్ క్వశ్చన్, జైలు జీవితం ఏం నేర్పింది? ఆ జీవితాన్ని నేర్పింది. నిజంగా అందరు అనుకుంటారు కదా జైలుకి పోతే నీకు జీవితాన్ని నేర్పుతుంది జైలు. చాలా మందికి తెలియదు. కానీ ఏం నేర్పింది నరసింహకి? ఏం జీవితం నేర్పింది? అయితే ఇప్పుడు ఎందుకురా బాబు ఈ విధంగా అని చెప్పేసి, అదే టాయిలెట్లు కడిగించారని చెప్పేసి ఒకటి ఉంటది, నిజమేనా? అది వాస్తవేనా? అది ఉంటది కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది ఏంటంటే కొంచెం అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి కొంచెం మారింది కదా. గడ్డి కట్ చేసే మిషన్లు వచ్చినాయి, నీళ్లు పట్టేయడానికి అవి వచ్చినాయి, మిరపకాయలు మిషన్లతో వంటలు చేయడం అయింది. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి పని తగ్గింది. కానీ పని లేకుండా ఉండడమే అతిపెద్ద కష్టం. అతిపెద్ద టాస్క్ ఏంటంటే పని లేకుండా 4 గోడల మధ్యలో ఈ రూమ్లో ఎన్ని రోజులు బంధిస్తే మనం ఉంటాం చెప్పు? 14 రోజులు ఈ గోడను చూసుకుంటా. జైల్లో నేను నిజంగా చెప్పాలంటే కల్వకుర్తి నుంచి రేవంత్ అన్న అభిమానులు చాలా మంది వచ్చారు. ఒక 30 మంది పాపం నాతో పాటు నేనున్న రూమ్ లోనే ఉన్నారు. నా పనులన్నీ వాళ్ళే చేశారు నా మీద అభిమానంతో. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. జైలుకి వచ్చారు వాళ్ళు కూడా. ఏదో చిన్న వాళ్ళ ఊళ్ళో చిన్న ఇబ్బంది, రాజకీయానికి బలి అయ్యి వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు నేను జైల్లోకి వెళ్ళిన వెంబడే వాళ్ళు నన్ను గుర్తించి అన్నాను మీరు ఇట్లా మేము మీ అభిమానులం అన్నది అని చెప్పి వాళ్ళు సపోజ్ చెప్పుకోవద్దు కానీ ప్రతిదీ నా పని వాళ్ళే చేశారు. ఆ జైల్లో కూడా కొంచెం చదువు చెప్పాలి అది ఇది ఉంటుంది కదా. ఆ జైలర్ కూడా వాళ్ళంతా నాకేం చెప్పారు అంటే మీరు వీళ్ళకు చదువు చెప్పే డ్యూటీ నాకు వేసాడు. అందరికి నేను గైడ్ చేసుకుంటా చదువు. అదే అంతా ఉన్నది. వాళ్ళకి ఏబిసిడీలు రానోళ్ళకు పాఠాలు చెప్పడం కానీ, కొంచెం తెలంగాణ సమాజం, తెలంగాణ హిస్టరీ కానీ నేను కొన్ని బుక్లు ఇచ్చారు నాకు. అంటే నేను స్వతహాగా కొంచెం రిఫర్ చేసుకొని
మా వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు లాలీలు ఉంటే కొంతమంది జైలర్ మిత్రులు కూడా సహకరించింది, ఈ రోజు కూడా వాళ్ళు టచ్లో ఉన్నారు. వాళ్ళు నాకు కొన్ని బుక్కులు తెచ్చి ఇవ్వడం, ఆ బుక్ల గురించి మాట్లాడడం, అది ఇది అక్కడ ఉన్న వాళ్ళని. మాకు అక్కడ పెద్ద జైలు నేర్పింది ఏంటంటే ఇది ఏదైతే ఉంటుందో ఇండియన్ లా అనే పాయింట్ల గురించి మొత్తం నేర్పుతుంది అన్న. కొత్త ఎవడన్నా వచ్చినానుకో జైలుకు, ఏ కేసు మీద వచ్చినావు, ఏ సెక్షన్ మీద పెట్టినా, అంటే నువ్వు ఈ నేరం చేస్తే ఏ సెక్షన్ లో పెడతారు అనే అంశాన్ని జైల్లో ఉన్న వాళ్ళు, మనకంటే చదువుకోని వాళ్ళు కూడా చెప్తారు. నువ్వేమైనా కొట్లాడితే ఏ సెక్షన్ లో పెడతారు, లేకుంటే నువ్వు దొంగతనం చేస్తే ఏ సెక్షన్ లో పెడతారు, లేకుంటే నువ్వు ఎవరినైనా మర్డర్ చేస్తే ఏం పెడతారు, లేకుంటే ఒక అమ్మాయిని చీటింగ్ చేస్తే ఏం సెక్షన్ లో పెడతారు, ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, ఎన్ని రోజులు నువ్వు జైలు ఉంటావు, నీకు ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుందో కూడా ఆ జైలు ఉన్న వాళ్ళు చెప్తారు. అంటే అంత అవగాహన ఉండదు వాళ్ళకి సెక్షన్ల మీద. అసలు ఏ సెక్షన్ ఎందుకు ఎడతారో కూడా మనకు బయట ఉన్న వాళ్ళకి తెలియదు. జైల్లో ఉన్నవానికి ఏ సెక్షన్ ఎందుకు ఎడతారో పర్టికులర్ గా చెప్పగలుగుతారు. వాడు జైల్లోకి ఎంటర్ అయిందో వాడిని కార్డు తీసుకొని అని చెప్తారు, నీకు 10 రోజులలో బెయిల్ వస్తుంది, వారం రోజులలో బెయిల్ వస్తుంది, 4 రోజులలో బెయిల్ వస్తుంది అని అన్ని చెప్తారు. 15 రోజులు 14 రోజులు దాదాపు 29 రోజులు అంటారు. ఆల్మోస్ట్ ఒక 30 రోజులు అనుకుంటా, 1 month. ఏం మారారు జైల్లో ఉండి బయటకు వచ్చేసరికి? మారారు అంటున్నారా? మారారు అనే దాన్ని నేను ఎక్క చెప్పుకోలేను, కానీ జైలు అనేది ఖచ్చితంగా ఒక గుణపాఠమే. అంటే తప్పు చేయని వాళ్ళు చాలామంది జైల్లో మగ్గుతున్నారు. కనీసం అన్న నేను నిజంగా చెప్తున్నా, ఆ జైల్లో బెయిల్ తీసుకురానికే ఎవ్వరు లేక, షూరిటీలు రాక, శిక్షాకాలం పూర్తయినా కూడా ఇప్పటికున్నారన్న చాలామంది జైలుల్లో. వాళ్ళ శిక్షాకాలం పూర్తయితే చాలా మంది నోటీస్ చేశారు. నోటీస్ చేసిన నేను చాలా మంది, నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి గైడ్ చేసిన, కొంతమందికి అక్కడిక్కడ ఉద్యోగాలు కూడా పెట్టించిన. నేను వచ్చిన తర్వాత నా క్యాబిన్లో ఒక 30 మంది ఉంటే అందులో 4 చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు కొంచెం నేను గైడ్ చేసి బయటకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు జైల్లోనే మగ్గిపోయారు, శిక్ష అనుభవించారు. వాళ్ళకు ఖాళీ షూరిటీ ఉండి వాళ్ళకి బెయిల్ తీసుకురానికి రాక, లేక వాళ్ళు శిక్షాకాలం 4 ఏళ్ళు 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళని బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని దగ్గర మనకు మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేసిన. నేను 10-15 వేల జీతాలు